గురువుగారు అలాగే ఈ రోజు నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం. ఈ రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా, చిన్న బతుకమ్మగా కొలుస్తారు. వీరి యొక్క ప్రత్యేకత ఏమిటి? బతుకు అమ్మ, బతుకుని ఇచ్చేటువంటి తల్లి. మనం దుర్గాం దేవీగం అని చెప్పి మనం ఏ రకంగా అమ్మవారిని శిష్టులు బాగా సంస్కృతం తెలిసినటువంటి వాళ్ళు ఎంత గొప్పగా సంస్కృత పదాలతోటి చెప్తారో, జానపదులు చక్కటి నిష్కల్మషమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు ఆ తల్లినే బతుకమ్మ అన్నారు. ఏ తల్లిని మనం దుర్గమ్మ అని మనం పిలుస్తున్నామో, ఏ తల్లిని కనకదుర్గమ్మ అంటున్నామో, ఏ తల్లిని మహిషాసుర మర్దిని అంటున్నామో, ఆ తల్లినే బతుకమ్మ అనే పేరుతో పిలుస్తున్నారు. ఎంత గొప్ప పదం అంటే ఎవరూ సృష్టించలేరు, ఒక తెలుగువాడు మాత్రమే సృష్టించాడు. బతుకుని ఇచ్చే తల్లి. ఎంత గొప్ప అర్థము. బతుకమ్మ అంటే బతుకుని ఇచ్చే తల్లి. బతుకు అంటే మన జీవితం, మన జీవితాన్ని ఇచ్చే తల్లి, మన జీవితాన్ని నడిపించే తల్లి బతుకమ్మ. ఆ అమ్మే ఇక్కడ బతుకమ్మ రూపంలో ఉంటుంది. అయితే ఈరోజు బతుకమ్మ అమావాస్య తిథి నుంచి ఈ రోజు నుంచి ప్రారంభిస్తారు తెలంగాణలో. ఇక్కడ మొదటి రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతోటి అమ్మని కొలుస్తూ ఉంటారు. ఈరోజు చిన్న బతుకమ్మ, ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరుతోటి అమ్మని కొలుస్తారు. ఎంగిలి పూల బతుకమ్మ ఏంటి? బతుకమ్మ అంటే చాలా గొప్పగా చెప్పావు కదా, బతుకుని ఇచ్చేదని. మరి చక్కటి పూల బతుకమ్మ అనొచ్చు కదా. మళ్ళీ ఎంగిలి పూల బతుకమ్మ ఏంటంటే లోకంలో ప్రతిదీ ఎంగిలి, జీవన సత్యాలమ్మ. అందుకే తెలంగాణ సంస్కృతి అంత గొప్పది. మొత్తం తేలిక పదాలతోటి వేదాంత శాస్త్రాల్లో ఏ విషయాలు ఉన్నాయో, గహనం కానటువంటి ఏ విషయాలు ఉన్నాయో ఆ విషయాలన్నింటినీ కూడా అరటిపండు ఒలిచి చెప్పినట్లుగా తేలిక పదాల్లో చెప్తారు. ఎంగిలి పూల బతుకమ్మ. ఎంగిలి పూలు ఏమిటయ్యా? ఈ ప్రపంచంలో ప్రతిదీ ఎంగిలే. అదేంటి? అవునయ్యా, ప్రతిదీ కూడా ఎంగిలే. ఎందుకనంటే పువ్వు తీసుకొస్తున్నావు, దేవుడికి నైవేద్యంగా తీసుకొస్తున్నావు, దేవుడికి ఇవ్వాలని చెప్పి హారం కడుతున్నావు. కానీ ఒక్క విషయం మిత్రమా, ఆ పువ్వు ఎంగిలైనటువంటి పువ్వు. ఎక్కడ ఎంగిలైందయ్యా? నేను మొక్క దగ్గరికి వెళ్ళాను, మొక్క నుంచి ఇలా కోసాను, తీసుకొచ్చి దేవుడికి ఇస్తున్నానే. కాదురా నాయన, తుమ్మెద వాలిన పువ్వు అది. తుమ్మెద వాలిన పువ్వు అంటే అది ఎంగిలి పువ్వు. కాబట్టి ఎంగిలి పూలను తీసుకొచ్చి నువ్వు దేవుడికి ఇస్తున్నావు. మరి ఎంగిలి పూలతోటి మరి ఇంతకాలం బట్టి నేనే కాదే, ఎంతో గొప్ప జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు కూడా అర్చన చేస్తున్నారే. దుర్గాదేవిని కొలుస్తున్నారు, వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నారు అదే పూలతోటి. తప్పదు నాయన, ఈ లోకంలో ప్రతిదీ ఎంగిలే. నేను మాట్లాడుతున్నానంటే ఇవన్నీ నా మాటలు కావు, పుస్తకాల్లో ఉన్నటువంటి మాటలు, లేదా నాకంటే ముందు పెద్దలు చెప్పినటువంటి మాటలు. అంటే ఒకరు చెప్పిన మాటని నేను పలుకుతున్నానంటే అవి ఎంగిలి మాటలు. మొత్తం ఒకరు చెప్పిన మాటను నేను పలుకుతున్నానంటే ఆ రకంగా ప్రతి వాళ్ళం కూడా బాణోచ్చిష్టం ఇదం జగత్ అన్నాడు ఒక సంస్కృత మహాకవి. బాణుడు అనేటువంటి మహాకవి రాసిన ఎంగిలి పదాలే ఈ లోకంలో అందరూ వాడుతున్నారు అన్నాడు. ఆ మహాకవి కాదంబరి అని రాశాడు, గొప్ప కావ్యం. ఆ కాదంబరి అనే కావ్యంలో మొత్తం కావ్యాలన్నింటిలోనూ ఉన్నటువంటి పదాలన్నీ అందులో ఉన్నాయట. ఆ పదాలనే అడుదిప్పి మళ్ళీ అందరం వాడుతున్నాం. కాబట్టి ఒకరు తిన్నదాన్ని మనం తింటే దాన్ని ఎంగిలి అంటున్నాం కదా. కాబట్టి ఒకరు వాడినటువంటి పదాన్ని మళ్ళీ నేను వాడుతున్నానంటే అది ఎంగిలే, తప్పదు. కాబట్టి ప్రతి వాళ్ళం ఎంగిలి మాటలు మాట్లాడుతున్నాం, ప్రతి వాళ్ళం ఎంగిలి పూలతోటి పూజ చేస్తున్నాం. ఈ జీవన సత్యాన్ని ఎంత తాత్వికతమ్మ, ఎంత లోతుగా చూసింది తెలంగాణ సంస్కృతి. ఎంగిలి పూల బతుకమ్మ. ఈ పూలన్నీ కూడా ఎంగిలివి. ఈ జీవన సత్యాన్ని మీరు తెలుసుకోండి. అంటే మిత్రమా, సోదరా, ఈ పూలన్నీ కూడా ఎంగిలివనంటే జీవితంలో ఒకరి యొక్క సహాయం లేనిది నువ్వు బతకలేవు. ప్రతివాడు బతకాలి అంటే పక్కవాడి యొక్క సహాయం మనకు కావాలి అనేటువంటి ఒక జీవన సూక్ష్మ సత్యాన్ని కూడా మనకి ప్రబోధిస్తూ చిన్న బతుకమ్మ. ఈరోజు చిన్నదైనటువంటి బతుకమ్మ. పెద్ద బతుకమ్మ తర్వాత వస్తుంది, ముందు చిన్న బతుకమ్మ. జీవితంలో ఎప్పుడూ కూడా చిన్న స్థాయి నుంచి మనం పూజ చేయటం మొదలు పెట్టాలి. కాబట్టి ఈరోజు చిన్నపిల్ల బాలా త్రిపుర సుందరి అని చెప్పి మీ శిష్టులందరూ కొలుచుకుంటుంటారే చిన్నపిల్లని. మేము కూడా ఈ బతుకమ్మని, ఆ దుర్గాదేవిని మా జానపదులు అందరం, మా గ్రామీణులు అందరం కూడా చిన్న బతుకమ్మ, చిన్నదేవి అని తలుచుకుంటూ పూజ చేస్తాము. అందుకని చిన్న బతుకమ్మ, ఎంగిలి పూల బతుకమ్మ అని ఉన్నంతలో చక్కగా అలంకరణలు చేస్తారు. శోభాయమానంగా ఆ పూలతోటి అలంకరించినటువంటి ఆ బతుకమ్మ పూజ మనోహరంగా ఉంటుంది. అందరూ కూడా మన సంస్కృతిని తెలియజేసే ఆ బతుకమ్మ పూజలో పాల్గొని ఆ బతుకమ్మ యొక్క అనుగ్రహానికి అందరూ నోచుకునేదరుగాక.